సొట్టబుగ్గల సుందరి లైలా అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు తెలిసిన హీరోయినే. ఎందుకంటే ఈమె తన అందం, అభినయంతో ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులను కూడా సుపరిచితురాలయ్యింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎన్నో తమిళ, తెలుగు, హిందీ, మలయాళ సినిమాల్లో నటించి హీరోయిన్గా ఫేమస్ అయ్యింది. అయితే అలాంటి లైలా వెంకటేష్, సౌందర్య నటించిన పెళ్లి చేసుకుందాం సినిమాలో వెంకీకి మరదలు పాత్రలో నటించింది. అలాగే లైలాకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఎగిరే పావురమ. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ సినిమా తర్వాత లైలాకి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. అలా లైలా ఎన్నో సినిమాల్లో చేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ డైరెక్టర్ నన్ను పొట్టి బట్టలు వేసుకోమని టార్చర్ చేశాడంటూ మాట్లాడింది లైలా. లైలా మాట్లాడుతూ, నేను సినిమాల్లో చేసే సమయంలో ఓ డైరెక్టర్ నన్ను తొడలు కనిపించేలా పొట్టి బట్టలు వేసుకోమని వేధించాడు. అయితే మొదట్లో నేను వేసుకోనని చెప్పినా కూడా నువ్వు ఇప్పటి వరకు సాంప్రదాయమైన పాత్రల్లో చేశావు, కానీ ఇలాంటి గ్లామర్ పాత్రలు కూడా నటిస్తే అవకాశాలు వస్తాయని చెప్పాడు. అంతేకాదు ప్యాడ్స్ కూడా పెట్టుకోమని చెప్పాడు. కానీ నేను అలా పెట్టుకోవటానికి నిరాకరించాను. ఇక పొట్టి స్కర్ట్స్, టాప్లు వేసుకోమని ఆ డైరెక్టర్ నన్ను చాలా టార్చర్ చేశాడు. అయితే అలా వేసుకుని నటించాక నా పాత్ర బాగా లేకపోవడంతో నువ్వు గ్లామర్గా కనిపించలేదు, బొమ్మలాగా కనిపిస్తున్నావని మళ్ళీ నన్నే అన్నాడు. కానీ మీరు చెప్పింది చేశాను కదా అని డైరెక్టర్కి చెప్పాను. అలా ఆ డైరెక్టర్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటూ లైలా చెప్పుకొచ్చింది. ఇలా లైలా లాగే ఎంతో మంది సీనియర్ సెలబ్రిటీలు సినిమాల్లో చేసే సమయంలో డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోల వల్ల వచ్చిన ఇబ్బందులను ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇక లైలా రీఎంట్రీ ఇచ్చి పలు షోలకు జడ్జిగా, అలాగే కీ రోల్స్ ఉన్న పాత్రల్లో నటిస్తోంది.